ఇప్పుడు కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. ఓకే. సో మెటా యాడ్స్ గురించి ఫ్రమ్ లాస్ట్ 1 వీక్ మనం డిస్కస్ చేస్తున్నాము, రైట్? సో ఈవెన్ లాస్ట్ క్లాస్లో కూడా చెప్తూ వచ్చాను. సో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మనం చూసే ఎనీ పోస్టర్, ఎనీ వీడియో, దానికి టాప్లో స్పాన్సర్డ్ అని ఉంది అంటే అది యాడ్ కిందకు వస్తుంది. అండ్ ఆ పర్టికులర్ యాడ్స్ అనేవి మనకి మెటా యాడ్స్ అనే ప్లాట్ఫామ్ నుంచి మనం డెలివర్ చేస్తాము. ఓకే. సో నెక్స్ట్ యాడ్స్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మనం చూసింది 4 కేటగిరీస్ చూసాము. ఫస్ట్ వన్ అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్ అండ్ లీడ్స్. మనం ఏదన్నా యాడ్ పెట్టే ముందు ఫస్ట్ మనము ఆబ్జెక్టివ్ అనేది ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. మనం ఏ ప్రొడక్ట్ లేదంటే ఏ కంపెనీకి సర్వీస్ చేస్తున్నాము, ఆ కంపెనీ అనేది ఎవరిని టార్గెట్ చేస్తుంది, ఆ కంపెనీ అనేది ఏం సర్వీసెస్ ఇస్తుంది, రైట్? ఇట్లాంటి పాయింట్స్. యా, ఎవరికో డౌట్? ఎవరు చెప్పండి. హ్యాండ్స్ అప్ చేశారు ఎవరమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మనం యాడ్ పెట్టే ముందు ఫస్ట్ మన రీసెర్చ్ అనేది మనం చేసుకోవాలి. ఓకే. చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ యాడ్ అనేది మనం ఇక్కడ చూసే కేటగిరీస్లో ఒక ఆప్షన్ కిందకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను జనాలకి ఓన్లీ రీచ్ అవ్వాలి, జనాలు నా గురించి తెలుసుకోవాలి అంటే మనం యూస్ చేసే యాడ్ అవేర్నెస్ యాడ్ అనేది యూస్ చేస్తాం. అదే జనాలు నా గురించి తెలుసుకున్న తర్వాత ఆ పర్టికులర్ జనాలు నా వెబ్సైట్ కానీ లేదంటే నా వాట్సాప్కి కానీ ఏదైనా ఆప్షన్స్ ఆ పర్సన్ని తీసుకెళ్ళి వేరే ప్లాట్ఫామ్లో ల్యాండ్ చేయాలి. ఆ టైంలో ఏంటంటే మనం యూస్ చేసేది ట్రాఫిక్ క్యాంపెయిన్ యూస్ చేస్తాము. ఓకే. ఎంగేజ్మెంట్లో ఏంటంటే బేసికల్లీ మనం పెట్టే వీడియో కానీ ఇమేజ్ కానీ అవి చూసి జనాలు మేజర్గా మనకి పర్సనల్గా కనెక్ట్ అవ్వాలి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంగేజ్మెంట్ యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి లీడ్స్. ఈ లీడ్స్ అనేది మేజర్గా కస్టమర్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్, ఈ 2 పాయింట్స్ తెలుసుకోవడానికి లీడ్స్ క్యాంపెయిన్ అనేది యూస్ చేస్తాం. ఓకే. మనము కనుక ఏదన్నా ఒక పర్టికులర్ కంపెనీలో డిజిటల్ మార్కెటర్ లాగా జాయిన్ అయితే మనం యూస్ చేసే క్యాంపెయిన్స్ మేజర్గా ఎయిదర్ ఇట్ ఈస్ ఎంగేజ్మెంట్ ఆర్ లీడ్స్. అర్థమవుతుందా? మనమే జాబ్లో జాయిన్ అయితే మేజర్గా వర్క్ చేసే క్యాంపెయిన్స్ ఇవి 2 ఉంటాయి, మేజర్గా ఎంగేజ్మెంట్ అండ్ లీడ్స్. ఒక్క సెకండ్. హలో హలో సో ఇక్కడ ఎంతమంది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ యూస్ చేస్తున్నారు? చాట్ బాక్స్ లో లింక్ ఉంది, ఆ లింక్ అనేది ఫాలో అవ్వండి, మీకు ఇన్ఫర్మేషన్ అది కనిపిస్తూ ఉంటుంది. See.
సో మనం జాబ్లో జాయిన్ అయితే మేజర్గా వర్కౌట్ చేసే క్యాంపైన్స్ ఇదర్ ఎంగేజ్మెంట్ ఆర్ లీడ్స్. సో అండ్ మళ్ళీ కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను ఎంగేజ్మెంట్ అండ్ లీడ్స్ అనేవి ఎట్లా వర్కౌట్ అవుతాయో చూడండి. సో ఫస్ట్ నేను నా రీసెర్చ్ అది చేసుకున్న తర్వాత నేను ఆబ్జెక్టివ్ తీసుకుంటున్నాను ఎంగేజ్మెంట్. ఓకే, దీనిపైన క్లిక్ చేసి నేను కంటిన్యూ చేయాలి. ఓకే, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ ఒక 2 యాడ్స్ రన్ అవుతున్నాయి చూడండి. ఫస్ట్ పైన టాప్ లో డేట్ చూడండి. 1 డిసెంబర్ నుంచి 17 జనవరి 25, ఆల్మోస్ట్ 1.5 month. 1.5 month లో ఆల్మోస్ట్ మేము స్పెండ్ చేసిన అమౌంట్ ఫేస్బుక్ లో 57,350 రూపాయలు. అర్థమవుతుందా? 1.5 month లో మేము ఫేస్బుక్ వాడికి కట్టిన అమౌంట్ 2 యాడ్స్ కోసం, 2 యాడ్స్ ఇవి, ఆల్మోస్ట్ 2-3 యాడ్స్ అనుకోండి. 3 యాడ్స్ కోసము మేము స్పెండ్ చేసిన అమౌంట్ ఆల్మోస్ట్ 60,000 అవుతుంది. ఇప్పుడు ఈ 60,000 నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు నేను నా క్లయింట్ కి ఎట్లా కాదన్నా కూడా ఒక 4 times రిజల్ట్ ఇవ్వాలి. అంటే 60 × 4 3,60,000 నేను రిజల్ట్ ఇవ్వాలి. సో అండ్ ఇది జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎన్ని లీడ్స్ జనరేట్ అయ్యాయో, 5, 205, 35. సో ఆల్మోస్ట్ చూసుకుంటే నేను ఒక 250 లీడ్లు జనరేట్ చేసి ఇచ్చాను, 245 లీడ్లు ఇచ్చాను కస్టమర్కి, క్లయింట్కి. ఈ 245 లీడ్స్ లో ఒక్కొక్క ప్రొడక్ట్ వాల్యూ వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 7 to 8 lakhs ఉంటుంది. అర్థమవుతుంది అందరికి? జాగ్రత్తగా వినండి. సో లాస్ట్ 1.5 month నుంచి నేను ఒక 60,000 ఫేస్బుక్ వాడికి పే చేసి 245 లీడ్స్ అనేవి జనరేట్ చేశాను. ఈ 245 లీడ్స్ లో నుంచి లాస్ట్ 1.5 month లో అట్లీస్ట్ 1 or 2% కన్వర్షన్ తీసుకున్నా కూడా, అంటే ఒకరు లేదంటే ఇద్దరు కన్వర్ట్ అయినా కూడా వీళ్ళ దగ్గర ఈ పర్టికులర్ క్లయింట్ దగ్గర ధాత్రి అన్నమాట క్లయింట్ నేమ్, ధాత్రి క్లయింట్ నేమ్. వీళ్ళు బేసికల్లీ దే ఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్. ఓకే, సో ఈ 245 లీడ్స్ లో నుంచి అట్లీస్ట్ వరస్ట్ సినారియోలో 1 or 2% కన్వర్షన్ తీసుకున్నా కూడా యావరేజ్ గా ఒక 7-8 లక్షలు వాళ్ళు సంపాదించే అవకాశం ఉంటుంది. సో ఇది పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇందుకోసమే మనం పనిచేయబోతున్నాము. కస్టమర్ కి లేదంటే బిజినెస్ కి వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది మనం డిజిటల్ మార్కెట్. రైట్ సెట్ ఆఫ్ ప్రోడక్ట్, రైట్ సెట్ ఆఫ్ సర్వీస్, రైట్ సెట్ ఆఫ్ పర్సన్, వీళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తాము, బిజినెస్ జనరేట్ అయ్యేలాగా వర్కౌట్ చేస్తాము. ఓకే, రైట్. సో ఇప్పుడు అమౌంట్ అనేది మొత్తం మెటా యాడ్స్ అనేది నేను లాగ్ చేసి లేదంటే ఇన్ని క్లాసెస్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కంప్లీట్ గా అమౌంట్ తో కూడుకున్న పని. గనక అమౌంట్ అనేది రాంగ్ వేలో స్పెండ్ చేసాము అంటే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, దానివల్ల మనకు రూపాయి ప్రయోజనం ఉండదు. ఓకే, రైట్. సో ఫస్ట్ నేను ఎంగేజ్మెంట్ యాడ్ సెలెక్ట్ చేసుకున్నాను, నా ఆబ్జెక్టివ్ పైన సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేశాను. ఓకే, సో నెక్స్ట్ మనం ఎనీ యాడ్ క్రియేట్ చేసేటప్పుడు 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి యాడ్ నేమ్ అది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో మనం ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నాము, లొకేషన్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. థర్డ్ స్టెప్ లో మనం ఏ ఇమేజ్ పెడుతున్నాము, లేదంటే ఆ ఇమేజ్ కి కాంటెంట్ ఏం రాస్తున్నాము, లేదంటే కస్టమర్ మనల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని కూడా థర్డ్ స్టెప్ లో ఉంటాయి. రైట్. ఎంగేజ్మెంట్ క్యాంపైన్ ఓపెన్ చేశాను. క్యాంపైన్ నేమ్ వచ్చేసి ఎంగేజ్మెంట్ డే. రైట్. సార్ స్క్రీన్ కనిపిస్తలేదు సార్. ఇప్పుడు కనిపిస్తుందమ్మా? ఎస్ సార్. ఓకే, ఎంగేజ్మెంట్ క్యాంపైన్ తీసుకున్నాను, నేమ్ ఇచ్చేసాను. నేమ్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి వెరిఫై చేసుకుంటున్నాను స్పెషల్ యాడ్ కేటగిరీలోకి నా యాడ్ వస్తుందా లేదా. స్పెషల్ కేటగిరీస్ అంటే లాస్ట్ టైం మనం చెప్పినట్లు ఈ నాలుగు సినారియోస్ లోకి మన యాడ్ రాకూడదు.
ఓకే. ఈ 4 సినారియోస్‌లోకి గనక మన యాడ్ వచ్చింది అంటే మ్యాండేటరీగా మనం ఇక్కడ సెలెక్టెడ్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇన్ కేస్ అది ఎంప్లాయ్‌మెంట్ అంటే జాబ్స్‌కి రిలేటెడ్‌గా ఫినాన్షియల్, హౌసింగ్, సోషల్ ఇష్యూస్ ఆర్ పాలిటిక్స్. ఈ 4 టాపిక్స్‌కి రిలేటెడ్ నేను యాడ్ పెట్టాలి అనుకుంటే మ్యాండేటరీగా కేటగరీస్‌లో ఈ ఆప్షన్ యుటిలైజ్ చేసుకొనే ముందుకెళ్ళాలి. ఇక్కడి వరకు ఒకటో ఆప్షన్. నెక్స్ట్. ఇక్కడ నేను ఫేస్‌బుక్ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఫేస్‌బుక్ అకౌంట్‌లో మల్టిపుల్ ఫేస్‌బుక్ పేజెస్ అనేవి లింక్ అయ్యి ఉన్నాయి కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్‌గా మీ పర్సనల్ అకౌంట్స్ తీసుకుంటే ఒక పేజే ఉంటుంది కాబట్టి డైరెక్ట్‌గా పేజ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఓకే. మన అకౌంట్‌లో గనక 2, 3 అకౌంట్స్ ఉంటే ఇట్లా డ్రాప్ డౌన్ బాక్స్ వస్తుంది. ఈ డ్రాప్ డౌన్ బాక్స్‌లో నుంచి మనం ఒక పర్టిక్యులర్ ఫేస్‌బుక్ పేజ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. నేను ఒక పేజ్ అనేది తీసుకున్నాను. అగత్య సిద్ధ ఆయుర్వేదం ఇంటర్నేషనల్. ఓకే. నెక్స్ట్. మెసేజింగ్ యాప్స్. ఈ ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్‌లో ఎండ్ గోల్ ఏంటంటే కస్టమర్ అనేవాళ్ళు మన యాడ్ చూసి వాళ్ళు చేయగలిగే యాక్షన్స్ యాడ్ చూడగానే ఆ యాడ్ ద్వారా కస్టమర్ చేయగలిగే యాక్షన్ ఏంటి అంటే ఎయిదర్ వాట్సాప్‌కి రాగలడు, లేదంటే ఇన్‌స్టాగ్రామ్, లేదంటే మెసెంజర్. ఈ 3 ప్లాట్‌ఫార్మ్స్‌కి మనం కస్టమర్‌ని రీడైరెక్ట్ చేయొచ్చు. రీడైరెక్ట్ అంటే ఎట్లా అంటే వాళ్ళ కాంటాక్ట్ అనేది మనకొచ్చేస్తుంది. లేదంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు మనకి ఈ పర్టిక్యులర్ 3 ప్లాట్‌ఫార్మ్స్‌లో డిస్కస్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ వాట్సాప్ అకౌంట్ కనెక్ట్ చేయలేదు. ప్రీవియస్ క్లాసెస్‌లో వాట్సాప్ అకౌంట్ ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది కూడా చూపిచ్చాను. సో, వాట్సాప్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉండిద్ది. ఓకే. నేను ఇప్పటికి మాత్రం ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. నెక్స్ట్. బడ్జెట్ అండ్ షెడ్యూల్. నేను డైలీ ఒక ₹300 ఇస్తున్నాను. స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. ఓకే. స్టార్ట్ డేట్ ఈరోజే ఇప్పుడే. ఎండ్ డేట్ నేను ఇవ్వాలి అనుకుంటే ఇస్తాను. లేదు అంటే నేను మ్యాండేటరీగా యాడ్ అనేది ఆఫ్ అయిపోవాలి అంటే ఎండ్ డేట్ ఇవ్వాలి. లేదు నేను వర్కౌట్ చేసుకుంటాను, రెగ్యులర్‌గా యాడ్స్ నేను మానిటర్ చేసుకుంటాను అనుకుంటే ఎండ్ డేట్ ఇవ్వకుండా ప్రొసీడ్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ ఒక 80% ఎండ్ డేట్ ఇవ్వకుండానే రన్ చేస్తాం మనం యాడ్స్ అన్ని కూడా. ఎందుకు అంటే మనం రెగ్యులర్‌గా యాడ్ అకౌంట్‌లో టైమ్ స్పెండ్ చేస్తుంటాం కాబట్టి. ఓకే. స్టార్ట్ డేట్ ఉంది. ఎండ్ డేట్ కావాలంటే ఇస్తాము, లేకపోతే లేదు. నెక్స్ట్. కిందకి స్క్రోల్ చేస్తే ఆడియన్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకే. ఈ ఆడియన్స్ అనే ఆప్షన్‌లో మేజర్‌గా మనం చేయాల్సింది లొకేషన్. లొకేషన్. నేను నా యాడ్ అనేది ఏ లొకేషన్‌లో ఉండే వాళ్ళకి చూపించాలి అనుకుంటున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నాను విజయవాడ. సో, ఈ లొకేషన్స్‌లో మల్టిపుల్ టైమ్స్ చెప్తూనే వచ్చాను. ఎయిదర్ సిటీ తీసుకోవచ్చు, పిన్ కోడ్ ఆర్ ఏరియా. మనకి స్పెసిఫిక్‌గా ఎలా కావాలంటే అలా. లొకేషన్ తీసుకున్నాము. ఓకే. నెక్స్ట్ ఏజ్. నెక్స్ట్. ఇప్పుడు మనము ఇందాక నేను యాడ్ పెట్టే ముందే మాట్లాడుకున్నాము. ఆబ్జెక్టివ్ తెలుసుకోవాలి, లేదంటే రీసెర్చ్ చేయాలి. యాడ్ దేని గురించి పెడుతున్నాం ఏంటి అని. ఓకే. సో, ఏజ్ గ్రూప్స్ అనేవి మ్యాండేటరీ అండ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను పెట్టే యాడ్ ఏ ఏజ్ వాళ్ళకి సూటబుల్‌గా ఉంటుంది. లేదంటే ఏ ఏజ్ వాళ్ళు నా యాడ్ చూసి నాకు రిజల్ట్స్ ఇస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి మాట్లాడితే ఇందాక మీరు చూసిన 60,000 ఏదైతే స్పెండ్ చేశామో అట్లాంటి యాడ్ రన్ చేసేటప్పుడు యావరేజ్‌గా మేము ఒక 31 ఏజ్ అనేది తీసుకుంటాము. ఇది మినిమమ్, ఇది మాక్సిమం. మాక్సిమం వచ్చేసి ఒక 50 ఏజ్ పెట్టాము. సో, ఈ ఏజ్ ఎట్లా ఇంపార్టెంట్ అంటే ఒక ఇల్లు కొనాలి. ఇల్లు కొనాలి అనేవాళ్ళు ఏ ఏజ్ వాళ్ళయి ఉంటారు. ఓకే. సో, అట్లా ఆలోచించి రీసెర్చ్ చేసుకొని మనం ఈ ఆప్షన్స్ తీసుకోవాలి. ఇక్కడ జెండర్ ఆప్షన్ ఉంది. ఈ జెండర్ ఆప్షన్‌లో ఆల్మోస్ట్ అంటే నాట్ 100% మెజారిటీ ఆఫ్ కేసెస్‌లో ఆల్మోస్ట్ మెన్ అనేవాళ్ళు ఎక్కువ చూస్తా ఉంటారు. ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ లేకపోతే అటు ఇటు చేయడానికి. అంటే 2 పెట్టొచ్చు. లేదంటే స్పెసిఫిక్‌గా కావాలంటే మెన్‌కి పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాను.
రైట్. లాంగ్వేజెస్, నా యాడ్ అనేది ఏ లాంగ్వేజ్ వాళ్ళకి కనిపించాలి. ఇన్ జనరల్ అయితే మనం స్పెసిఫిక్ గా ఒక లొకేషన్స్ కి పెట్టేటప్పుడు అవసరం లేదు, బట్ వైడ్ గా యాడ్ రన్ అవుతుంది, ఆంధ్ర తెలంగాణకు పెడుతున్నాము అన్నప్పుడు కొంచెం చూసుకోండి, ఎందుకంటే తెలంగాణలో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు కలిసి ఉంటారు కాబట్టి. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఈ సెకండ్ స్టెప్ లో పేజ్ సెలెక్ట్ చేశాను, అమౌంట్ ఇచ్చేసాను, ఏ ఏజ్ వాళ్ళకి అండ్ ఏ లొకేషన్ లో యాడ్ కనిపించాలి అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు చూపిస్తుంది చూడండి, రీచ్. సో ఇక్కడ నేను పెట్టిన 300 రూపీస్కి నేను ఇక్కడ పెట్టిన డైలీ బడ్జెట్, డైలీ 300 రూపీస్ పెడితే యావరేజ్ గా నా యాడ్ అనేది ఇంతమందికి రీచ్ అవుతుందంట. 59 నుంచి 169 మందికి మాత్రమే కనిపిస్తుంది యాడ్. ఇప్పుడు నాకు ఇది పెరగాలి అంటే ఇక్కడ అమౌంట్ పెంచుకోవాలి. ఇది ఇక్కడ పెరగట్లేదు చూడండి, ఎందుకు పెరగట్లేదు? ఇవన్నీ కూడా మీరు వన్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకు పెరగట్లేదు అంటే, నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది ఒక పిన్ కోడ్, ఒకటే పిన్ కోడ్ లో ఎంతమందికి అది చూపిస్తాడు వాడు? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదే 300కి నాకు యాడ్ ఎంతమందికి కనిపిస్తుంది? 6,300 నుంచి 18,000 దాకా యాడ్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందాక 169 అని ఎందుకు చూపించింది అంటే, మనం ఇక్కడ సెలెక్ట్ చేసింది ఓన్లీ ఒక పిన్ కోడ్ మాత్రమే చూపించాం, తీసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ లొకేషన్ సిటీ పెట్టాను, ఒక విజయవాడ లాంటి సిటీ తీసుకొని దాని చుట్టుపక్కల ఒక 40 కిలోమీటర్స్ రేడియస్ అనేది ఇచ్చాను ఇక్కడ. రైట్. ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ అనేవి మీరు దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు అంటే, రీచ్ అనేది మీరు కన్సిడర్ చేయండి, కానీ కాన్వర్సేషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ నేను 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలు పెట్టాను డైలీ బడ్జెట్. ఫేస్బుక్ వాడు అంటున్నాడు 17,000 మంది నుంచి 49,000 దాకా యాడ్ చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది, అండ్ దాంట్లో నుంచి మనకు ఒక 6 నుంచి 25 మంది మాత్రం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు అని చెప్పాడు వీడు ఫేస్బుక్ వాడు. కానీ మేజర్ పాయింట్ ఏంటంటే, ఈ కాన్వర్సేషన్ అనేది మీరు కన్సిడర్ చేయొద్దు. ఎందుకు చెయ్యొద్దు అంటే, ఇప్పుడు మన హ్యూమన్ సైకాలజీని ఫేస్బుక్ వాడు ఎస్టిమేట్ చేయలేడు. రైట్. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనము పెట్టే ఇమేజ్, లాస్ట్ టైం మనం క్యాన్వా చూసాము, క్యాన్వాలో ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ ఎట్లా ఏంటి అని. మీరు కనుక ఇమేజ్ అనేది బాగా చేసి రైట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తే ఇది అనేది ఒక 100కు కూడా వెళ్ళొచ్చు, 100 లీడ్లు కూడా రావచ్చు ఇదే అమౌంట్ తో, ఇదే రీచ్ తో. కానీ ఆ 17,000 మందిలో నుంచి 100 మంది కాంటాక్ట్ అవుతారా, 25 మందే కాంటాక్ట్ అవుతాడా అనేది ఫేస్బుక్ వాడిది అది అంత యాక్యురేట్ గా ఉండదు. మరి ఇది కన్సిడర్ చేయొద్దు. ఈవెన్ ఇక్కడ 300 రూపీస్ పెట్టినా కూడా నాకు 2 నుంచి 13 వస్తాయి లీడ్స్ అంటున్నాడు, కానీ మనం దీనికి స్టిక్ అవ్వలేము. 0 రావచ్చు, 13 రావచ్చు. ఇక్కడ నాకు యాక్చువల్ గా 2 నుంచి 13 లీడ్లు వస్తాయి అంటున్నాడు, కానీ ఇది కాన్స్టెంట్ కాదు. ఈ 300కి ఈ రీచ్ అనేది వచ్చింది, కానీ ఇది కూడా కాన్స్టెంట్ కాదు, ఇన్ బిట్వీన్ వస్తుంది. ఓకే, మీరు కన్సిడర్ చేయాల్సింది రీచ్ మాత్రమే కన్సిడర్ చేయండి, కాన్వర్సేషన్ అనేది కన్సిడర్ చేయొద్దు. రైట్. సో ఇదంతా అయిపోయాక నెక్స్ట్ క్లిక్ చేశాను. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయగానే యాడ్ నేమ్ ఒకటి ఇవ్వాలి. యాడ్ నేమ్ ఇచ్చేసుకుంటాము, డేట్ ఇచ్చేస్తున్నాను నేను. కిందకి స్క్రోల్ చేస్తే యాడ్ క్రియేటివ్ దీనిపైన క్లిక్ చేస్తే మనం పెట్టబోయే యాడ్ అనేది
either ఇమేజ్ అన్నా పెట్టొచ్చు, లేదంటే వీడియో అయినా పెట్టొచ్చు. నేను ఇప్పుడు ఇమేజ్ లాగా తీసుకుంటున్నాను ఒకటి ఎగ్జాంపుల్. ప్రైమరీ టెక్స్ట్ అనేది ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఆల్మోస్ట్ మీకు ఇమేజ్ పైన ఉండే టెక్స్ట్ అన్నమాట, కాంటెంట్ అనుకోండి. ఇమేజ్ కి పైన ఉండే కాంటెంట్ అంతా కూడా ప్రైమరీ టెక్స్ట్ కిందకి వస్తుంది. ఇలా టైప్ చేశాను ఒక లైన్. నెక్స్ట్, సో ఇక్కడ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఈ పర్టికులర్ ఫేస్బుక్ అకౌంట్ లో ఉండే థింగ్స్ అన్నమాట. నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఇక్కడ లాస్ట్ టైం చెప్పాను నేను, ఒరిజినల్ 1:1, ఒరిజినల్ 9:16. ఎవ్రీ టైం ఒరిజినలే యూస్ చేయండి. 1:1 లేదంటే 9:16 ఈ ఆప్షన్స్ యూటిలైజ్ చేయాలి అంటే మీరు చేసే ఇమేజెస్ కూడా ఈ సైజెస్ కి తగ్గట్టు చేయాలి. ఇప్పుడు ఈ పోస్టర్ ఉంది, ఇది కనిపిస్తుంది కదా, స్క్వేర్ లో ఉంది. ఈ స్క్వేర్ పోస్టర్ అనేది నేను 1:1 పెట్టేస్తే నాకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో, రీల్స్ లో నాకు ఇది ఇలా కట్ అయిపోయి కనిపిస్తుంది, కట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, స్టోరీస్ అండ్ రీల్స్ కట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మీరు ఇది 9:16 యూస్ చేయాలి అంటే అగైన్ క్యాన్వాలో ఈ సైజెస్ తీసుకొని ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. మీరు క్యాన్వాలో ఈ సైజెస్ తో ఇమేజెస్ చేసుకోవాలి. సో మనకు అంత టైం ఉండదు కాబట్టి ఒరిజినల్ పెట్టేస్తాం. ఒరిజినల్ పెట్టేస్తే ఇమేజ్ ఎట్లా ఉందో అట్లాగే కనిపిస్తుంది ఎనీ ప్లేస్మెంట్ లో. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్. ఓకే, సో ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మెసేజింగ్ టెంప్లెట్స్, ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ సెండ్ మెసేజ్ అని ఉంది కదా, సెండ్ మెసేజ్ అని ఉంది. ఈ సెండ్ మెసేజ్ పైన క్లిక్ చేస్తే కస్టమర్ కి ఇన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఏది కావాలి అంటే దానిపైన క్లిక్ చేస్తాడు, అది డైరెక్ట్ గా మన ఇన్స్టాగ్రామ్ కి వచ్చేస్తుంది. మనం స్టార్టింగ్ లో ఇన్స్టాగ్రామ్ యాజ్ ఏ ల్యాండింగ్ పేజ్ ఆర్ కస్టమర్ మనకి ఇన్స్టాగ్రామ్ లో రీచ్ అవ్వాలి అనుకున్నాం కాబట్టి ఇక్కడ సెండ్ మెసేజ్ అని ఉంటుంది. పక్కన చూస్తే సెండ్ మెసేజ్ పైన క్లిక్ చేస్తే ఇన్ని క్వశ్చన్స్ ఓపెన్ అయిపోతాయి. దీంట్లో వాళ్ళకి కావాల్సిన సెలెక్టెడ్ క్వశ్చన్ చూస్ చేసుకొని కస్టమర్ మనల్ని కాంటాక్ట్ అవుతాడు. ఈవెన్ ఇది మనకు కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సి క్వశ్చన్స్ లాస్ట్ క్లాస్ లో కూడా చూపించాను నేను. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఎడిట్ చేసుకుంటాము ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే. ఇదంతా అయిపోయాక నేను క్రియేట్ చేసిన యాడ్ అనేది జనాలకి ఇలా కనిపిస్తుంది, ఒక్కొక్క ప్లేస్మెంట్ లో ఒక్కొక్కలాగా. ఓకే, అదే మీరు ఎవరి కోసమన్నా ఏదైనా క్లయింట్ కోసం యాడ్ రన్ చేస్తున్నారు అనుకోండి, యాడ్ ఎలా కనిపిస్తుంది ఏంటో మాకు చూపించండి అంటారు వాళ్ళు. అలా అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్స్ తీసి ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి షేర్ ఏ లింక్, దీనిపైన క్లిక్ చేస్తే లింక్ షేర్ అనే ఆప్షన్ ని ఆన్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది ఆఫ్ లో ఉంటుంది, ఆన్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన టైం తీసుకొని ఈ పర్టికులర్ లింక్ అనేది మనం కాపీ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే, ఈ లింక్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తే సేమ్ ఇక్కడ నేను ఏదైతే విండో చూస్తున్నానో నాకు ఎలాగైతే డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ యాంగిల్స్ లో కనిపిస్తుందో ఇమేజెస్ అనేవి, వాళ్ళు కూడా ఇదంతా చూసుకుంటారు. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా సేవ్ చేశాను నేను. సేవ్ చేశాక ఇక్కడ పబ్లిష్ ఆప్షన్ ఉంది చూడండి, పబ్లిష్ పైన క్లిక్ చేయాలి. పబ్లిష్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పబ్లిషింగ్ 1 of 3, మల్టిపుల్ ఐటమ్స్ పబ్లిష్డ్, 1 campaign, 1 ad set, 1 ad were published. ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ కనుక వచ్చింది అంటే మనకి ఇక్కడ ఎర్రర్ చూపించేస్తాడు, అండ్ అగైన్ మనం వెనక్కి వెళ్ళి ఆ ఎర్రర్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఎంగేజ్మెంట్ యాడ్. ఎవరికన్నా డౌట్ ఉందా ఈ యాడ్ లో? సార్ ఓకే, నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది. లీడ్ యాడ్, లీడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను.
కంటిన్యూ. సి 3 స్టేజెస్ ఓపెన్ అయిపోయింది ఇక్కడ నాకు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఒక్కొక్కసారి ఈ 2 స్టేజెస్ కూడా కలిపి చూపిస్తాడు, ఏం భయపడద్దు, నార్మల్ గా ప్రొసీడ్ అయిపోండి. కానీ యాక్చువల్ గా స్టేజెస్ మనం కన్సిడర్ చేస్తే 3 స్టేజెస్. క్యాంపెయిన్ నేమ్, కేటగిరీస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సి ఇది కొంచెం స్పీడ్ గా చెప్తున్నాను, మళ్ళీ బోర్ కొట్టేసింది. నేమ్ ఇచ్చేసాను. ఇక్కడ లీడ్ ఆబ్జెక్టివ్, లీడ్స్ ఆబ్జెక్టివ్. క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి లీడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, మనకి ఎంగేజ్మెంట్ తీసుకున్నప్పుడు ఓన్లీ 3 ఆప్షన్స్ కనిపించాయి మనకి. అవునా, గుర్తుందా? ఈవెన్ గుర్తు లేకపోతే క్లాస్ రికార్డింగ్ వచ్చింది కాబట్టి ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఈ ఆప్షన్స్ లో మనకి ఎంగేజ్మెంట్ లో ఓన్లీ 3 ఆప్షన్స్ కనిపించాయి. అదేంటి? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్. నాకు లీడ్స్ క్యాంపెయిన్ లో చూడండి ఎన్ని ఉన్నాయో. వెబ్సైట్ కాల్స్, ఇన్స్టెంట్ ఫార్మ్స్, మెసెంజర్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా నేను నా రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, నేను ఏదైతే రీసెర్చ్ చేస్తున్నానో అదంతా కూడా వర్కౌట్ చేసుకొని నా ఇష్టం వచ్చిన ఆప్షన్ నేను చూస్ చేసుకుంటా. అర్థమవుతుందా? అదే వెబ్సైట్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, లాస్ట్ యాడ్ లో మీరు సెండ్ మెసేజ్ అని వచ్చింది. ఆ సెండ్ మెసేజెస్ ఆప్షన్ కాస్త వ్యూ అవర్ వెబ్సైట్ అని వచ్చింది. ఓకే, అదే కనుక నేను ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి, కాల్ ఆప్షన్ తీసుకుంటే సెండ్ మెసేజ్ కాస్త కాల్ నౌ వచ్చింది. అట్లా మనకు కావాల్సిన ఆప్షన్ తీసుకోండి. అండ్ డైలీ బడ్జెట్ ఇచ్చేస్తాను. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, లొకేషన్స్, ఎక్కడెక్కడ చూపించాలి. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్ ప్లస్ ఆడియన్స్, ఈ ఆప్షన్ లో ఏ ఏజ్ వాళ్ళకి చూపించాలి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళిపోతాను. రైట్. సో ఈ ఆప్షన్ లోకి వచ్చినప్పుడు క్రియేట్ యాడ్ ఆప్షన్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం యాడ్ అనేది ఒక సింగిల్ ఇమేజ్ పెట్టచ్చు, ఆర్ ఇమేజ్ వీడియో రెండు కలిపి కూడా పెట్టచ్చు. లేదంటే కరోజల్ ఒక 4-5 ఇమేజెస్ కానీ 4-5 వీడియోస్ కానీ తీసుకొని స్క్రోల్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు. ఇది కరోజల్. నెక్స్ట్ అదే నేను కరోజల్ తీసుకుంటే ఎన్ని ఇమేజెస్ యాడ్ చేయాలో అన్ని ఇమేజెస్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. See. ఫోర్ ఇమేజెస్ యాడ్ చేశాను నేను. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, 4 ఇమేజెస్ ఉంది. కాల్ నౌ బటన్ పెట్టాను కదా, ఒక ఇమేజ్, 2, 3, 4. ఇట్లా మనం ఇమేజెసే కాదు వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ యూటిలైజ్ చేసుకున్నాను. ఈవెన్ ఒక్కొక్క ఇమేజ్ కి ఒక్కొక్క కాంటెంట్ రాసుకోవచ్చు. ఓకే, ఇందాక చెప్పిన ప్రైమరీ టెక్స్ట్ అండ్ హెడ్లైన్ ఈ ఆప్షన్స్ అనేవి వర్కౌట్ చేసుకుంటాము. అండ్ దెన్ పబ్లిష్ కొడతాం. ఇప్పుడు నేను పబ్లిష్ పైన క్లిక్ చేశాను. లాస్ట్ యాడ్ వచ్చేసి యాడ్ మొత్తం పబ్లిష్ అయిపోయింది. ఇక్కడ చూడండి, సమ్ ఐటమ్స్ నాట్ పబ్లిష్డ్ అంటే మనకి ఎర్రర్ ఉంది. ఇక్కడ చూడండి, రివ్యూ ఎర్రర్స్, ఫోన్ నెంబర్ ఇవ్వలేదంట. ఓకే, ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. సో ఫోన్ నెంబర్ ఇవ్వాలి, అదొక ఎర్రర్. సో ఇక్కడ మనకి ఏంటంటే మల్టిపుల్ యాడ్స్ అనేది పబ్లిష్ అయితే పబ్లిష్ అయింది అని వస్తుంది, అవ్వకపోతే ఎర్రర్స్ ఉన్నాయి అని వస్తుంది. ఆ ఎర్రర్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఆ ఎర్రర్స్ 1 by 1 మనం సాల్వ్ చేసుకొని అంటిల్ అన్లెస్ యాడ్ అనేది పబ్లిష్ అయ్యేంత వరకు చేస్తూ ఉండాలి. వన్స్ ఇక్కడ పబ్లిష్ వచ్చేసింది అంటే మనం బ్యాక్ వచ్చేయచ్చు. ఓకే, సో ఇది లీడ్ అండ్ ఎంగేజ్మెంట్ క్యాంపైన్స్. ఇక్కడ చూడండి, ఒక యాడ్ రన్ అవుతుంది. దీంట్లో బడ్జెట్ చూడండి, ఇక్కడ డైలీ 173 రూపాయలట. 173 రూపీస్ డైలీ బడ్జెట్ పెట్టాడు.
అయితే జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 17వ తారీఖు వరకు మొత్తం 8 మంది ఈ ప్రొడక్ట్ కి రిలేటెడ్ గా మాకు కావాలి ఏంటో చెప్పండి అని ఈ బిజినెస్ ఓనర్ ని కాంటాక్ట్ అయ్యారు. ఓకే, దానికి ఒక్కొక్క లీడ్కి అయిన ఖర్చు 78 రూపాయలు, 78 రూపీస్ ఖర్చు అయింది. టోటల్ ఖర్చు 628 రూపాయలు అయింది. ఇది మనకి బేసికల్లీ వర్క్ అన్నమాట, లీడ్స్ అండ్ ఎంగేజ్మెంట్ కి రిలేటెడ్. ఇక్కడ చూడండి, నా యాడ్ అకౌంట్ లో ఇంకా అమౌంట్ 200 రూపీస్ ఉంది. ఇక్కడ ఫండెడ్ అని ఉంది, ఫండెడ్ పెయిడ్. లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఫండెడ్ కి పెయిడ్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఫండెడ్ అంటే నేను నా అకౌంట్ లో యాడ్ చేసిన అమౌంట్. హలో, సరే, ఓకే. సరే, కొంచెం ఫాస్ట్ గా రండి, మాట్లాడుకుందాం. నేను క్లాస్ లో ఉన్నా, పంపిస్తా ఒక 2 minutes. సరే, పంపిస్తా. సరే, సి ఫండెడ్ వర్సెస్ పెయిడ్. ఫండెడ్ అంటే నేను నా అమౌంట్ అనేది యాడ్ అకౌంట్ లో ఎంత యాడ్ చేశాను అని. 13వ తారీఖున ఆల్మోస్ట్ 954 రూపాయలు మాన్యువల్ గా యాడ్ చేశారు. అయితే ఈ 954 రూపాయలలో 13వ తారీఖు నాకు 61 రూపాయలు ఖర్చు అయింది, 14వ తారీఖు 133, 15 207, 16 233. ఈ పెయిడ్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ యాడ్స్ రన్ అవుతున్నాయి కదా, రన్ అయిన యాడ్ కి ఆన్ డైలీ బేసిస్ ప్రతిరోజు ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. ఫండెడ్ మాత్రం మనం ఒక నెలకి కావాల్సిన అమౌంట్ అంతా కూడా దీంట్లో ఒకటేసారి యాడ్ చేసేయచ్చు. ఓకే, అట్లా. సో ఇది మెటా యాడ్స్, ఇదంతా కూడా ఒక మాడ్యూల్. అండ్ మనకి మార్కెట్ లో ఓన్లీ మెటా యాడ్స్ పైనే బల్క్ లో జాబ్స్ ఉన్నాయి. ఇంకెవరికన్నా డౌట్స్ ఉందా మెటా యాడ్స్ పైన? ఇన్ కేస్ ఎవరికన్నా డౌట్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఇక్కడ చూడండి, యాడ్ అకౌంట్ లో ఇంకా 24,000 రూపీస్ ఉన్నాయి. మాన్యువల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా డైలీ 1000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. 3,000, 800, 2,000, 2,600, 2,300. సో మెటా యాడ్స్ ఏదన్నా కూడా జాగ్రత్తగా చేయాలి, లేదంటే డబ్బులు అనేవి ఖర్చు అయిపోతాయి. రైట్, చెప్పండి. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉందా మెటా యాడ్స్ పైన? ఇంకా ఎనీవన్? ఈ చాట్ బాక్స్ లో ఇది ఉంది కదా లింక్, ఫాలో చేశారా అందరూ? చాట్ బాక్స్ లో లింక్ ఉంది చూడండి, ఆ లింక్ ఫాలో అవ్వండి అందరూ. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? మళ్ళీ ఫైనల్ గా మెటా యాడ్స్ అనేది ఈ రోజే లాస్ట్ క్లాస్. ఓకే, సో ఆల్మోస్ట్ అందరూ యాడ్ అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, ఎవరైతే డిగ్రీ అయ్యాక తొందరగా జాబ్ కావాలనుకుంటున్నారో, లేదంటే తొందరగా
సంపాదించాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు ఫోకస్డ్గా యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి ఫస్ట్ యాడ్స్ చేయండి. ఈవెన్ డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. డబ్బులు కూడా పెట్టకుండా ఇప్పుడు నేను చూపించిన ఫస్ట్ ఎంగేజ్మెంట్ యాడ్లో నాకు యాడ్ పబ్లిష్ అయిపోయింది. కానీ లీడ్ యాడ్కి వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ ఎర్రర్స్ వచ్చేసాయి. ఎర్రర్స్ అనేవి రాకుండా యాడ్లు అనేవి పబ్లిష్ చేయండి అన్ని కేటగిరీస్లో, అవేర్నెస్ నుంచి లీడ్ యాడ్ వరకు. టోటల్ 4-5 కేటగిరీస్ ఉన్నాయి. ప్రతి కేటగిరీకి మీరు తీసుకున్న ఫేస్బుక్ పేజ్కి రిలేటెడ్గా ఒక్కొక్క యాడ్ రన్ చేయండి. అవేర్నెస్, లీడ్, ఎంగేజ్మెంట్ అండ్ ట్రాఫిక్ చేశారు అంటే మీకు ఎర్రర్ రాకపోతే చాలు ఫస్ట్ స్టేజ్లో. ఓకే, అండ్ మీకు ఏదైనా సపోర్ట్ కావాలి అనుకున్నా కూడా మీ ఫేస్బుక్ అకౌంట్ యాక్సెస్ ఇవ్వడము లేదంటే యాడ్ అకౌంట్ యాక్సెస్ ఇవ్వడము ఇక్కడ మనకి క్లాస్లో ఇచ్చేస్తే అదే యాడ్ అకౌంట్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి ఏంటి అనేది నేను అక్కడ చూపిస్తాను. అండ్ ఈవెన్ ఎవరికైనా కావాలి అంటే ఈ లింక్ ఉంది కదా, ఆ లింక్లో మీరు మెసేజ్ పెట్టండి. దాంట్లో మనీ లేకుంటే పబ్లిష్ అవ్వవుగా సార్. పబ్లిష్ అవుతాయి చందు, యాడ్ రన్ అవ్వదు. ఓకే, యాడ్ పబ్లిష్ అయితే అవుతుంది కానీ యాడ్ రన్ అవ్వదు. ఓకే, సో అగైన్ ఎర్రర్స్ రాకుండా ప్రతి క్యాంపెయిన్కి ఒక్కొక్క యాడ్ రన్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ అంటే మెటా యాడ్స్లో ఎండ్ ఏం లేదు, నేను చెప్పడం ఇక్కడి వరకు ఓకే మన నాలెడ్జ్కి. కానీ ఇక్కడి నుంచి మీరు ఏ స్టేజ్కి తీసుకెళ్తారు అనేది మీ చేతుల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసి క్యాంపెయిన్స్ రన్ చేసి డౌట్స్ వస్తే నన్ను క్లాస్లో అడుగుతూ ఉండండి, నేను క్లారిఫై చేస్తుంటాను. అండ్ ఎవరికైనా సపోర్ట్ కావాలి అన్నా కూడా ఆ పర్టికులర్ లింక్ ఉంది కదా, ఆ లింక్లో మీరు మెసేజ్ చేసినా పర్లేదు, క్లాసెస్లో యాడ్ అకౌంట్స్ ఇచ్చినా పర్లేదు. ఫస్ట్ అయితే ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఫాలో అవ్వండి. మీకు ఫ్యూచర్లో ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా దీంట్లో క్లారిఫై అవుతాయి. అండ్ అగైన్ మళ్ళీ పంపించాను చూడండి, అవ్వని వాళ్ళు ఉంటే ఆ లింక్ ఫాలో చేసేసుకోండి. రైట్, రేపు సాటర్డే అండ్ సండే మ్యాండేటరీగా యాడ్ అకౌంట్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం గూగుల్ యాడ్స్ పైన చూస్తాం నెక్స్ట్ నుంచి. ఫేస్బుక్ పేజ్ ఎలా డిలీట్ చేయాలి సార్? ఒకసారి చూడండి, ఇక్కడ సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళే ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఒక్క సెకండ్. హలో, ఫేస్బుక్ పేజ్ ఎలా డిలీట్ చేయాలి? అన్మ్యూట్ చేయండి అమ్మా ఎవరు. ఇది ఫేస్బుక్ పేజ్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అని కొట్టండి. వచ్చినా కూడా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కనిపించేస్తుంది. ఈ ఆప్షన్స్ లోనే ఉండిద్ది అది డిలీట్ కూడా, ఒక్కసారి చూడండి. నేను చూస్తాను, మీరు చూడండి.
ఈ పేజెస్ లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ అన్ని కూడా 1 by 1 ఓపెన్ చేసి చూడు, దీంట్లో వచ్చేసింది. ఫస్ట్ ఏంటంటే ఏది వచ్చినా కూడా దీంట్లో టైప్ చేసేయండి సెట్టింగ్స్ లో. ఆల్మోస్ట్ దానికి రిలేటెడ్ వచ్చేస్తాయి. 1 by 1 చూసుకుంటే అయిపోతుంది పని. ఓకే సార్. నేను కూడా ఒకసారి చూసి చెప్తాను. ఎందుకు వచ్చింది డిలీట్ చేయాల్సిన ఇది రిక్వైర్మెంట్? కొద్దిగా హ్యాంగ్ అవుతుంది సార్. ఏం హ్యాంగ్ అవుతుంది? ఫేస్బుక్ కొద్దిగా ఏ పడితే అవి వస్తున్నాయి సార్ మెసేజ్లు, అందుకు తీసేద్దామని పేజ్. ఓకే. ఏ కేటగిరీ పైన చేసావు ఫేస్బుక్ పేజ్? శారీస్ మ్యాన్ సార్. సారీస్. సరే. సో ఈ రోజు రేపు మ్యాండేటరీగా అసైన్మెంట్ వచ్చేసి యాడ్స్ రన్ చేయాలి. ఓకే, యాడ్స్ రన్ చేయండి. అవేర్నెస్ టు లీడ్ అండ్ మెటా యాడ్స్ ఈ రోజు నుంచి నా సైడ్ నుంచి క్లోజ్. నెక్స్ట్ వీక్ నుంచి గూగుల్ యాడ్స్ లోకి వెళ్తాం మనం. అండ్ అగైన్ గూగుల్ యాడ్స్ కూడా మళ్ళీ టోటల్గా అమౌంట్తో ఇన్వాల్వ్ అయిన వర్క్ అంతా కూడా అమౌంట్ పెట్టి అమౌంట్ తెచ్చుకుంటాం. అర్థమవుతుందా? సో జాగ్రత్తగా చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఉండండి, ఆర్ ఎల్స్ లీవ్ అయిపోవచ్చు అందరూ. మండే 2 o'clock కనెక్ట్ అవుదాం.